సో, ఇక వ్యాపారంలో నష్టపోయి, అప్పుల పాలైపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండే వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఎలా దిశ నిర్దేశం చేస్తాడు? ఖచ్చితంగా తలరాతనే మార్చేస్తాడు. అవునా? తలరాతనే మార్చేస్తాడు. బట్ అతను కరెక్ట్ స్థితిలో ఉండాలి. ఓకే. అతను గనక కరెక్ట్ స్థితిలో వాళ్ళ జాతకాలు గనక ఉంటే, ఓకే. అతన్ని గనక వీళ్ళు కరెక్ట్‌గా గనక పట్టుకోగలిగితే ఓకే. సూపర్. వాళ్ళ లైఫే మారిపోతది. వాళ్ళకి కావాల్సిన ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఆ! వాళ్ళ ప్రాబ్లమ్ మొత్తం సాల్వ్ అయిపోతది. రైట్. అంటే ఏమైనా నియమాలు పాటించాలా? ఈ గుబేంద్రుడిని అంటే ఇప్పుడు అత్తమామల్ని అంటే స్త్రీలను కష్టపెట్టకూడదన్నారు. ఇది అదొక ఒక్కటే నియమం. నియమము. ఆడవాళ్ళని కుబేంద్రుడికి లక్ష్మీదేవి. ఆ! లక్ష్మీదేవి అంటే శుక్రుడు. ఓకే. శుక్రుడు అంటే ఆడవాళ్ళు. ఆ! ఇది ఒక్కటే నియమం. ఈ పూజ చేసే వాళ్ళకి ఉన్న అర్హత ఏంటి అనంటే హ్మ్. ఆడవాళ్ళని ఏడిపించకూడదు. ఓకే. దీంట్లో తల్లో, భార్యో, అత్తగారు, పిల్లలు చాలా పెద్ద ఫిట్టింగ్ పెట్టారు గురుగారు మనం మీరు. ఏడిపించామనుకోండి, ఆ! అక్కడ వీళ్ళు ధనం ఇవ్వరు. ఇవ్వరు. మీరు ఎంత తల బాదుకున్నా ధనం ఇవ్వరు. ఇన్ కేస్ ఇచ్చారనే అనుకుందాం, అది మీకు నిలబడదు. వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతది. హ్మ్. సో చాలా మందిలో ఇది గనక గ్రహిస్తే అందరి లైఫ్ చాలా బాగుంటది. హ్మ్. అసలు కొట్లాటలు అన్నది రాదు. రాదు గదా! అందరి ఇల్లు పాలు పొంగినట్టు సిరి పొంగుతది. సిరులు. ఏ టైం అనేది ఉంటుందా గురుగారు? ఈ బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మ ముహూర్తంలో పూజలు బ్రహ్మ చేయాలి. ముహూర్తంలో ఓకే. కుబేర ముద్ర హ్మ్. పెట్టుకొని మనకి ఏదైతే ఎవరైతే కుబేంద్రుడిగా వచ్చారో అతన్ని మనము పూజ చేసుకోవాలి. ఓకే. ఇది చేసుకుంటూ వెళ్తే మన స్థితిగతులు మారిపోతది. సమాజంలో స్త్రీలున్నారు, పురుషులున్నారు. అవునండి. సో, మరి స్త్రీల జాతకంలో ఎలా ఉంటాడు గుబేంద్రుడు? పురుషుల జాతకంలో ఎలా ఉంటాడు? ఇద్దరికి సేమ్ ఒకటే. ఆ! సేమ్ ఇదే క్యాల్కులేషనే. ఓకే. ప్రతి మనిషికి కుబేంద్రుడు ఇచ్చేవాడు ఉన్నాడు. ఆ! అతను ఎవరన్నది కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడికే అప్పిచ్చినతను ఉన్నాడు. ఆ! సో మనకి కూడా ఇచ్చే అతను ఒకడు ఉంటాడు. ఓకే. అతన్ని మనం గనక పట్టుకుంటే జాతకం లేని వాళ్ళు, లేదంటే టైమ్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఇలా ఈ ఈ 6 ఈ శాస్త్రంలో బ్యాసెస్ వాటర్ నుంచి మనం పట్టుకొని, ఆ కనిపెట్టుకోవచ్చు. తర్వాత గుబేంద్రుడిని పట్టుకోవాలి. పట్టుకోవచ్చు. ఓహ్! సో అయ్యో! జాతకం లేదు. మాకు అదే అండి. కుబేరుడు ఎవరు? గుబేంద్రుడిని ఎలా పట్టుకోవాలనేది మేము ఎలా టెన్షన్. పట్టుకోవాలని బాధపడాల్సిన పని అన్నది లేదు. ఓకే. ఈ ఒక శాస్త్రం మూల్యంగా మనం కుబేంద్రుడిని ఎతికి పట్టుకోవచ్చు. రైట్. జాతకాలు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అంటే గురుగారు అంబానీ లాంటి వాళ్ళు ఈ గుబేంద్రుడిని ఆల్రెడీ పట్టుకొని ఉంటారంటారా? కంపల్సరీ. తెలుసా వాళ్ళకిది? కంపల్సరీ. ఆ! వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ ఉంటారండి. ఓకే. చాలా పెద్ద వాళ్ళు ప్రతి ఒక్క మూవ్‌మెంట్ చేసుకొనే చేస్తారు. హ్మ్. ఇప్పుడు మంచి పాయింట్ మీరు అడిగారు. ఇప్పుడు మోడీ గారు అతనిది వృశ్చిక రాశి, వృశ్చిక ఓకే. లగ్నం. ఆ! అతని నక్షత్రం అనురాధ నక్షత్రం. ఓకే. ఈ నక్షత్రానికి అతనికి ఒకటి ఫ్లవర్ ఏంటో తెలుసా? లోటస్. ఆ! అతను నిలబడ్డ ఒక ఇది ఏంటో పార్టీ సింబల్ ఏంటో తెలుసా? లోటస్. లోటస్. ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడన్నా 6 నెలలు, 1 ఇయర్ వరకు నిలబడదు. 1955 నుంచి అవును. కాన్స్టిట్యూషన్‌లో అవును. అవును. పర్మనెంట్‌గా నిలబడింది లేదు. అవును. ఇతను వచ్చిన తర్వాత కంటిన్యూగా 15 ఇయర్స్ నుంచి అంటే హాట్రిక్ ఇతను సక్సెస్ చేస్తున్నాడు. దీనికి అప్రతిహతం. కారణం ఏంటో తెలుసా? ఈ నక్షత్రానికి ఉన్న సింబల్‌ని యాక్టివేట్ చేస్తున్నాడు. ఓకే. ప్లస్ రెండోది 8దో స్థానం కాలపురుష తత్వానికి అతని లగ్నం 8దో స్థానం. అంటే స్వైప్ చేసేది, దొడ్లు కడిగేది. హ్మ్. ఓకేనండి. మొత్తం క్లీన్ చేయటం. కాలపురుష తత్వానికి వృక్షకం అన్నది క్లీన్ చేయటము. ఓకే. ఇన్సూరెన్సు. ఇది చూడండి అతను ఎలా సక్సెస్ అయ్యున్నాడో చూడండి. స్వచ్ఛ భారత్ అని ఒక స్కీమ్ పెట్టాడు. హ్మ్. చాలా బాగా సక్సెస్ అయింది. అంటే అవును. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆఫీస్‌ని వాళ్ళ చోటని క్లీన్ చేసుకోండి. అసలు రోడ్డు మీద వెళ్తూ భయమేస్తది. మనకొక పేపర్ ఎయ్యాలంటే మనిషి అతను జేబులో స్వచ్ఛ పెట్టుకుంటాం. భారత్ అని మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాడు. అవును. అంటే ఇక్కడ లగ్నం వృశ్చిక లగ్నం యాక్టివేట్ అయింది. ఓకే. రెండోది గంగా నదిలు అన్ని నదిని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ! సో ఇక్కడ లగ్నం యాక్టివేట్ అయింది. మూడోది 8దో ఒక ఇది అన్నది ఇన్సూరెన్స్. ఓకే. ఇతను మన భారతదేశ ప్రజలకు అందరికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు. మీకు తెలుసా? హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు ఫ్రీగా. అవునా? 2 తెలీదు. లక్షల వరకు అచ్చచ్చ! వాడుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంటే మీరందరూ నమోదు చేసుకోండి అని చెప్పి మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే. మన మోడీ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు హెల్త్ ఇన్సూరెన్సు? ఈ 8దో ఒక లగ్నాన్ని వృశ్చిక లగ్నాన్ని యాక్టివేట్ చేశారు. ఓకే. అందుకే అతను సక్సెస్. అతను ఆ ఒక్క నక్షత్రం ఒక సింబల్ అయిన ఫ్లవర్‌ని అనురాధ నక్షత్రము ఎక్కడ ఉన్నది?
మనకి గురువాయూర్లో ఉంది. ఆ గురువాయూర్లో అతను వెయిట్ టు వెయిట్ తులాభారంలో కూర్చొని అంత వెయిట్ ఫ్లవర్‌ని స్వామివారికి పూజలకి ఇచ్చారు. బా! సో, అతని నక్షత్రాన్ని ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటున్నాడు. అబ్బబ్బబ్బా! సో, పెద్దవాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారనంటే బట్ వాళ్ళు గుబేరుడిని బయట చెప్పరు. చెప్పరు. యెస్. యెస్. సో, వీళ్ళు ఈ రకంగా యాక్టివేట్ చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటారు. రైట్ గురుగారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ హ్మ్. చాలా మంది కోట్లల్లో నష్టపోతుంటారు. ఈ మంత్రం అంటే ఈ గుబేంద్రుడిని పట్టుకుంటే రికవరీ అవ్వచ్చా? కుబేంద్రుడిని పట్టుకుంటే రికవరీ అవ్వదు. మనం చేసే పనిలల్లో హ్మ్. డెవలప్‌మెంట్ ఇచ్చి మనకు రప్పిస్తది. ఓకే. మనం పని పాట చేయకుండా కుబేంద్రుని మంత్రాన్ని జపిస్తూ ఉంటే డబ్బులు రాదు. ఆ! మీది ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారో, ఆ బిజినెస్‌ను మీరు కరెక్ట్‌గా మీరు చేసుకొని వెళ్తూ ఉంటే మీకు అది సక్సెస్ ఇచ్చేస్తది. ఓకే. ఒకటికి 10 రెట్లు, 10 రెట్లు 100 రెట్లు, 100 రెట్లు 1000 రెట్లు ఆ! ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బట్ ఓకే. దానికి రూల్స్ ఉన్నాయి. అచ్చచ్చా! ఆ రూల్స్ ప్రకారం వెళ్తేనే మీకు సక్సెస్ అవుతది. ఓకే. ఆ రూల్స్ మీరు బ్రేక్ చేస్తే అతను మిమ్మల్ని బ్రేక్ చేస్తాడు. చాలా మందికి ఆస్తి కలిసొస్తుంటది కొందరికి. లేదా లాటరీలో డబ్బులొస్తుంటాయి. ఇలా రావాలన్నా గూడా ఈ గుబేంద్రుని యోగం ఉండాల్సిందేనా? యోగం గుబేంద్రుడిని ఉండాల్సిందే. పట్టుకోవాల్సిందేనా? ఖచ్చితంగా ఈ యోగం ఉంటేనే. ఆ! ఈ యోగం ఉంటేనే అసలు ధనాన్ని ఇచ్చేవాడు ఈ కుబేంద్రుడు. ఈ యోగం ఉంటేనే ఆటోమేటిక్‌గా మనకు అన్నీ సక్సెస్ అయిపోతూ ఉంటుంది. ఓకే. కొన్ని మందిలు తెలిసి చేసుకుంటారు. హ్మ్. తెలియనోళ్ళు ఆ యోగం ఉన్నా కూడా అది తెలవదు. ఓకే. తెలియదు. ఇప్పుడు సో, మన యాక్టివేట్ చేయకుండా మాత్రం గుబేంద్రుడు పని జేయడు. ఎలా పని చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందర టేబుల్ ముందర నేను ఒక మంచి పలావ్ బిర్యానీ పెట్టాను. ఒక చికెన్ ఆ! బిర్యానీ పెట్టాను. తినకపోతే అది ఎలా మీరు యాక్టివేట్? తినకపోతే ఎలా మీ కడుపు లోపలికి వెళ్తది? అవును. తీసుకొనొచ్చి పెట్టే బాధ్యత నేను పెట్టాను. అవును. బట్ మీరు తీసుకొని నోట్లో పెట్టుకుంటేనే అది మీకు ఆహారంగా వెళ్తుంది. సూపర్. సో, ఆ! అదేలాగా మనం దాన్ని యాక్టివేట్ మనం చేసుకుంటేనే అది యాక్టివేట్ అవుతది. ఓకే. లేదనంటే ఆ యోగం పనిచేయదు. రైట్. ఇప్పుడు గుబేంద్రుని దయ వల్ల మీరు కోట్లు సంపాదించారనుకుందాం. సంపాదించారు. సో, వాటిని ఇప్పుడేంటి ఖర్చు చేస్తారా? దాచుకుంటారా? లేదండి. నాకు ఒక ఆశ. ఏంటినంటే నా కరుణానాథుడి గుడి కట్టాలి. హ్మ్. ఓహ్! వరాహి టెంపుల్ కట్టాలి. హ్మ్. సో, నా స్థలము దాదాపు రూ. 1,00,00,000 విలువైన స్థలాన్నే ఆవిడకి దాంట్లో గుడి ఆ! కడుతున్నాను. సో, ఆ గుడిలో చేసే పూజలకి, అక్కడికొచ్చి పూజ చేసే వాళ్ళకి కష్టం అనేదే ఉండకూడదు, రాకూడదు. ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అయిపోవాలి. ఓకే. మనకు దేవుడిచ్చిన ఒక శక్తి అందరి తలరాతలు మార్చాలన్న సంకల్పంతోటి ఒక స్ట్రాంగ్‌గా కూర్చొనున్నాను. హ్మ్. ఎందుకు మారదు? రైట్. సో, నా దగ్గర ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళు చాలా మందిలు సార్ చాలా బావుంది. మాకు రిజల్ట్ వస్తుంది. నాకు ఇలా జరిగింది అని వాళ్ళు నాతో షేర్ చేసుకునేటప్పుడు నాకు ఇంకా బాగా సో, ఇన్ని మందిలకి మారేటప్పుడు ఇంకా అందరికి మార్చొచ్చు అవును. అవును. అని ఒక సంకల్పం పెట్టుకొని గుడి పనులు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే. హ్మ్. సో, ఆ డబ్బంతా గుడి కోసం ఖర్చు మనం గుడి చేస్తారు. గురించి మనం ఖర్చు పెడుతున్నాం. ఓకే. ఓకే. అందుకే ధైర్యంగా ఉన్నారు. ఏం టెన్షన్ లేకుండా. మనకి టెన్షన్ ఈ ఎందుకండి? గుబేంద్రుడిని ప్రసన్నం చేసుకునే క్రమంలో చేయకూడని తప్పులేంటి? అంటే చేయకూడని పూజా తప్పు విధానంలో గాని ఇట్లా ఏమన్నా? పూజా విధానంలో లేదు. ఎవరైనా ఈ గుబేంద్రుడిని పట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అనుకుంటే మీరు 4:15 కన్నా, 5:15 కన్నా ఇంట్లో మీరు దీపం ఎలిగిచ్చి ఉండాలి. ఓకే. ఏ ఇంట్లో అయితే 4:15కో లేదా 5:15కో మీరు దీపం వెలిగిస్తారో, వాసన ద్రవ్యాలతోటి పూజలు జరుగుతుందో, ఓహ్! ఆటోమేటిక్‌గా అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటుంది ఓకే. ఓకే. ధనాన్ని. బట్ ఇన్ని చేసి కూడా వీళ్ళు నేను చెప్పినట్టు శుక్రుడిని గనక ఏడిపిస్తే దట్ మీన్స్ శుక్రుడంటే స్త్రీ. తల్లి, భార్య, అత్తగారు. హ్మ్. వీళ్ళని గనక ఏడిపిస్తే వాళ్ళకది పనిచేయదు. వేస్ట్. ఓకే. చేయటం వేస్ట్. ఓకే. ఓకే. ఎంత చేసినా వృధానే. వృధానే వేస్ట్. టైం వేస్ట్. అంటే గతంలో చేసినా గూడా వేస్టేనా? ఈ అంటే గుబేంద్రుడిని ఇప్పుడు గతం గతః. ఆ! తన ఇగ తప్పు పూజ తర్వాత తెలుసుకొని చేయకూడదిగ. ఇప్పుడు తప్పు తెలుసుకొని ఆ! మన లైఫ్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు హ్మ్. ఈ రోజు వరకు మర్చిపోయి ఈ క్షణం నుంచి మారి తన కుటుంబాన్ని మంచిగా ఎవరైతే చూసుకొని ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లో. యెస్. గంజి తాగినా కూడా పర్వాలేదు. సంతోషంగా వాళ్ళ భార్య, పిల్లల్ని, వాళ్ళ అత్తగారిని, వాళ్ళ తల్లిని, అక్క చెల్లెల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో, ఆ గుబేంద్రుడు రూ. 100 ఇచ్చే అతను మీకు 10,000 ఇస్తాడు సంతోషపడి. హ్మ్. అంటే రూ. 100కి 10,000 ఇస్తున్నాడు అనంటే, నీ యొక్క టాలెంట్‌కి ఇంకెంతొస్తుందని అంతే. అన్నది కరెక్ట్. మీరు
ఆలోచించుకోండి. కరెక్ట్.